2024 సంవత్సరంలో మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకుంటున్నారా? అయితే ఈ 10 విషయాల్ని తెలుసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కావాల్సిన కరెక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు చూస్ చేసుకోగలుగుతారు. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మొదటి విషయం ఏంటంటే రియల్ రేంజ్ ఎంతో సరిగ్గా కనుక్కోండి. ఈ రోజుకి చాలా మంది కస్టమర్లు ఒక తప్పు ఏం చేస్తున్నారంటే, కంపెనీ వాళ్ళు ఏదైతే రేంజ్ చెప్తున్నారో అదే రియల్ రేంజ్ అనుకుని ఆ బండి కొనేస్తున్నారు. కానీ తర్వాత వాళ్ళు చెప్పినంత రేంజ్ వాళ్ళకి రావట్లేదు, వాళ్ళకి ఆ స్కూటర్ ఉపయోగపడట్లేదు. ఉదాహరణకు ఒక కంపెనీ 150 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్పారు. సో కస్టమర్కి రోజుకు 150 కిలోమీటర్లు తిరగాలని చెప్పి ఆ బండి కొన్నారు. కానీ అతను నడిపితే ఒక 110 కిలోమీటర్లు వస్తుంది. కారణం ఏంటంటే చాలా కంపెనీలు సర్టిఫైడ్ రేంజ్ చెప్తారు, రియల్ రేంజ్కి వచ్చేసరికి ఆ రేంజ్లో తేడా కనిపిస్తుంది. రియల్ రేంజ్ అంటే అర్థం ఏంటంటే, ఒక పర్టికులర్ టాప్ స్పీడ్లో వెళ్ళినప్పుడు, మీరు పర్టికులర్ లోడ్లో వెళ్ళినప్పుడు మీకు ఎంతైతే రేంజ్ వస్తుందో దాన్ని రియల్ రేంజ్ అంటారు. కానీ సర్టిఫైడ్ రేంజ్ అనేది యావరేజ్గా ఒక పర్టికులర్ బాగా తక్కువ స్పీడ్, బాగా తక్కువ లోడ్ కెపాసిటీలో వాళ్ళు చెప్పి సర్టిఫైడ్ రేంజ్ చెప్తారు. సో మనకి సర్టిఫైడ్ రేంజ్కి రియల్ రేంజ్కి తేడా తెలియక బండి కొనేసిన తర్వాత వాళ్ళు చెప్పిన రేంజ్ రాలేదని బాధపడుతూ ఉంటాం. అందువల్ల ముందుగానే ఎవరైతే మీరు కొంటున్నారో షోరూమ్ పర్సన్స్ని కనుక్కోండి, రియల్ రేంజ్ ఎంత వస్తుంది, దానికి ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఎంత లోడ్తో వెళ్ళాలి. మీరు ఒక పర్టికులర్ స్పీడ్ అనుకుంటారు, కానీ రియల్గా మీరు ఆ స్పీడ్తో వెళ్తే వాళ్ళు చెప్పిన రేంజ్ రాకపోవచ్చు, లేదు మీరు ఇద్దరితో వెళ్తే మళ్ళీ ఆ రేంజ్ రాకపోవచ్చు. సో ఈ విషయాలు క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే ప్రొసీడ్ అవ్వండి. రెండోది, మీ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకోండి. ఎవరో ఏదో ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారని చెప్పి మీరు కూడా అదే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనకండి. మీ రిక్వైర్మెంట్కి ఆ స్కూటర్ సూట్ అవుతుందో లేదో కనుక్కోండి. ఉదాహరణకి మీరు ఒక లోడర్ స్కూటర్ కొందాం అనుకుంటున్నారు, మీరు లోడర్ స్కూటర్ కొనుక్కోండి. పక్కోళ్ళు నార్మల్గా మనకి ప్యాసింజర్ టైప్ స్కూటర్ కొన్నారని చెప్పి నేను అది కొనుక్కుంటే మీకు ఉపయోగపడదు. అలానే మీరు రోజువారీ పనుల కోసం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకుంటున్నారు, దానికోసం లోడర్ స్కూటర్ కొంటే మీకు ఉపయోగం ఉండదు. అలాగా మీ అప్లికేషన్ సూట్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్ని కొనండి, కానీ ఎవరో కొన్నారని చెప్పి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ని కొనుక్కోకండి. అలానే మీకు స్మార్ట్ ఫీచర్స్ సూట్ అవుతాయి లేవా, లేదు నాకు నార్మల్గా ఉన్న స్కూటర్ సరిపోద్దంటే అలాగే ప్రొసీడ్ అవ్వండి. మూడోది, సర్వీస్. ఎలక్ట్రిక్ స్కూటర్లో ఖచ్చితంగా అవసరమైంది సర్వీస్. ఇవాళ ఒక పెట్రోల్ స్కూటర్ కొనుక్కుంటే కనుక ఒక ధైర్యం ఏంటంటే, ఎటువంటి టైంలో సమస్య వచ్చినా కూడా సర్వీస్ ఉంటుంది, టెక్నీషియన్ వస్తారని. కానీ ఎలక్ట్రిక్ స్కూటర్లు అలా కాదు, చాలా తక్కువ టెక్నీషియన్స్ అనేవి అందుబాటులో ఉన్నారు. వాళ్ళు కూడా పర్టికులర్ పలానా షోరూమ్ దగ్గరే అవైలబుల్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల మీరు పలానా షోరూమ్ దగ్గర బండి కొంటే, ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ముందు అక్కడ సర్వీస్ బాగుందో లేదో ఎంక్వైరీ చేసుకుంది. అలానే కుదిరితే అక్కడ గూగుల్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఆ పర్టికులర్ షోరూమ్కి రివ్యూస్ బాగున్నాయి లేవా అది కూడా ఎంక్వైరీ చేసుకోండి. సర్వీస్ బాగుంటేనే చూసుకోండి. తర్వాత విషయం, బ్యాటరీ వ్యారంటీ. ఈ రోజుల్లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే దాని ఎక్కువ రేట్ అనేది బ్యాటరీ ప్యాక్ ఖర్చు అవుతుంది. ఉదాహరణకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ 3 సంవత్సరాలు వ్యారంటీ ఇస్తున్నారు. లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్లకి 1 సంవత్సరం పాటు వ్యారంటీ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు వ్యారంటీ తీసుకునేటప్పుడు 3 సంవత్సరాల్లో ఏమైనా కిలోమీటర్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా, ఇన్ని కిలోమీటర్స్కి, లేదా 3000 సంవత్సరాలు, అదొకటి తెలుసుకోండి. అలానే స్టేట్ ఆఫ్ హెల్త్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా. ప్రతి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్కి ఒక 3 సంవత్సరాల తర్వాత స్టేట్ ఆఫ్ హెల్త్లో కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో ఆ స్టేట్ ఆఫ్ హెల్త్ ఎంతవరకు తగ్గితే వ్యారంటీ క్లెయిమ్ ఉంటుంది, లేకపోతే ఇంతవరకు స్టేట్ ఆఫ్ హెల్త్కి వ్యారంటీ క్లెయిమ్ ఇవ్వరా, ఇవి కూడా క్లారిటీగా కనుక్కోండి. దీంతో పాటుగా మీ బ్యాటరీ ప్యాక్ రేట్ ఎంతో కనుక్కోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు బ్యాటరీ ప్యాక్ రీప్లేస్ చేసుకోవాల్సి వస్తే మీరు ఆ డబ్బులు అనేవి ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి. తర్వాతది, స్మార్ట్ ఫీచర్ యొక్క రేట్లు. ఈ రోజుల్లో చాలా వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు స్మార్ట్ ఫీచర్ని ఆఫర్ చేస్తున్నారు. అయితే చాలా కంపెనీలు స్మార్ట్ ఫీచర్ని ఇనీషియల్గా ఉచితంగా ఇచ్చి తర్వాత నుంచి డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు. సో మీ స్కూటర్ స్మార్ట్ స్కూటర్ అయితే కనుక మీకు ఫ్రీగా స్మార్ట్ ఫీచర్స్ ఇస్తున్నారా, నెక్స్ట్ సంవత్సరం నుంచి ఏమైనా స్మార్ట్ ఫీచర్లకి డబ్బులు ఛార్జ్ చేస్తారో కనుక్కోండి. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, రేపటి నుంచి మీకు స్మార్ట్ ఫీచర్స్ వాడుకోవాలి, లేదంటే స్మార్ట్ ఫీచర్స్ లేకుండానే నాకు సరిపోతుందా లేదో ఒక ఐడియా వస్తుంది మీకు. కంప్లీట్గా స్మార్ట్ ఫీచర్స్ ఫ్రీగానా, లేకపోతే తర్వాత సిమ్ కార్డులకి డబ్బులు ఏమైనా కట్టాల్సి వస్తుందా దాని సర్వీస్ యూజ్ చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ పాయింట్, ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీ స్కూటర్లకి. లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్లు కానీ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేటప్పుడు వాళ్ళు ఎన్ని బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారో క్లారిటీగా తెలుసుకోండి. అంటే కొంతమంది 5 బ్యాటరీ ప్యాక్లు అని చెప్పి అందులో 4 బ్యాటరీలు ఇవ్వచ్చు. సో మీరు కుదిరితే వాళ్ళని చూపించమని అడగండి, మాకు ఎన్ని బ్యాటరీలు ఇస్తున్నారు లేదని. అలానే దాని ఏహెచ్ కెపాసిటీ ఎంతో కనుక్కోండి. ఎందుకంటే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ డిసైడ్ చేసేది ఆ బ్యాటరీ ప్యాక్లోనే ఏహెచ్. ఎక్కువ ఏహెచ్ ఉంటే ఎక్కువ రేంజ్ వస్తుంది.
సో ఈ రెండు విషయాలు కూడా కనుక్కోండి. ఇక నెక్స్ట్ విషయం వారంటీ క్లెయిమ్. ఈరోజు ఒక బండి ఎలక్ట్రిక్ బండి కొన్న తర్వాత మనం ఎప్పుడు కూడా సమస్య రావాలని అనుకోం, కానీ సమస్య వచ్చిన తర్వాత వెంటనే అది పరిష్కారం లభించాలని ఆశిస్తాం. ఇవాళ ఒక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ తీసుకుంటే నేను విన్న కొన్ని వార్తలు ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఏమైనా వారంటీ సమస్యలు వస్తే కొన్ని కంపెనీలు దాదాపుగా 30 నుండి 40 రోజులు టెస్టింగ్ కోసం పక్కన పెడతానని చెప్తున్నారు. మరి ఇంతకాలం పాటు వారంటీ క్లెయిమ్ కోసం పక్కన పెట్టాల్సి వస్తే మరి మనకంటూ ఒక ఆల్టర్నేటివ్ బండి అనేది చూసుకోవాలి కదా. లేదంటే మనకి ఇన్ని రోజులు వాళ్ళు పక్కన పెట్టినా కూడా మనకి ఇంట్లో ఇంకొక స్కూటర్ ఉందా లేదో మనం చూసుకోవాలి. అందువల్ల కంపెనీలు మీరు కొనే బండి షోరూమ్ దగ్గర కానీ కంపెనీ వాళ్ళని కనుక్కోవాల్సింది, రేపన్న రోజు నా బ్యాటరీ ప్యాక్ ఏమైనా సమస్య వస్తే ఇన్ని రోజుల్లో దాన్ని రీప్లేస్మెంట్ చేస్తారు, ఎంత టైం మేము వెయిట్ చేయాలి, ఈవెన్ మీరు లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ అయినా నాకు బ్యాటరీ ప్యాక్ సమస్య వస్తే ఎన్ని రోజుల్లో మీరు రీప్లేస్ చేస్తారని కనుక్కోండి. తర్వాత విషయం ఇన్సూరెన్స్ కవరేజ్. మార్కెట్లో ఒక పెట్రోల్ స్కూటర్ కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ కొన్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చే ఇన్సూరెన్స్ ఎంత అంటే 1+5, అంటే 1 సంవత్సరం పాటు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ వస్తుంది, ఒక 5 సంవత్సరాల పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది ఎటువంటి స్కూటర్లు కానీ గవర్నమెంట్ మ్యాండేటరీ అనమాట. సో ఇప్పుడు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటంటే వెహికల్ సంబంధించి మీకు ఏమైనా డ్యామేజ్ అయినా కూడా కవర్ అయ్యేది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటంటే మీరు ఏమైనా యాక్సిడెంట్ చేస్తే మీ వాళ్ళ అవతల వ్యక్తికి గాయమైనా, అవతల వ్యక్తి యొక్క వాహనం ఏమైనా డ్యామేజ్ అయినా వాటిని కవరేజ్ కోసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. అందువల్ల చాలామంది తెలియక ఏంటంటే నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను 5 సంవత్సరాల పాటు అని అనుకుంటారు. అది మీ వెహికల్కి వచ్చే ఇన్సూరెన్స్ కాదు, అది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ మాత్రం మీ వాహనానికి వస్తుంది. మీకు నెక్స్ట్ సంవత్సరం కూడా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కావాలంటే మీ దగ్గర ఉన్న డీలర్ని అడగాలన్నమాట, నాకు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కావాలి, ఆ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్కి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి కనుక్కోండి, ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు మాత్రం. ఇక తర్వాత స్టెప్ ఏంటంటే టెస్ట్ రైడ్. చాలామంది నెగ్లెక్ట్ చేసేది టెస్ట్ రైడ్. మీకు ఒక వెహికల్ డిజైన్ నచ్చి దాన్ని టెస్ట్ రైడ్ చేయలేదనుకోండి, ఒకవేళ తర్వాత తీసుకున్న తర్వాత మీరు నడిపితే మీకు అది కంఫర్ట్గా ఉండకపోవచ్చు. కొన్ని వెహికల్స్ డిజైన్ అంత నచ్చకపోయినా మీరు నడిపితే కంఫర్ట్ ఉండొచ్చు. ఒక బండికి కావాల్సింది కంఫర్ట్ కాబట్టి ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాతే అది కంఫర్ట్ ఉందో లేదో మీకు తెలుస్తుంది. దాంతోపాటుకు కుదిరితే గుత్కుల్ రోడ్డు మీద కూడా టెస్ట్ రైడ్ చేయండి. అప్పుడు మీకు ఆ సస్పెన్షన్ బాగుందా లేదో ఒక జడ్జిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా 10వది కస్టమర్ రివ్యూస్. ఆల్రెడీ మీరు కొనే వెహికల్ మార్కెట్లో ఉంటే కనుక వీడియోస్ ఆ యూట్యూబ్ ఛానల్స్లో మనకి కస్టమర్ రివ్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కస్టమర్ రివ్యూస్ చూడండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ బండి బాగుందా లేదనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు కాబట్టి రియల్ రేంజ్ డీటెయిల్స్ చెప్తారు. సర్వీస్ ఇష్యూస్ ఎలా ఉంటే, రెక్టిఫికేషన్ ఎలా ఉందని ముందుగా ఉన్న వాడిని కస్టమర్లు చెప్తారు కాబట్టి దాని ద్వారా కూడా మీరు ఒక అవగాహనకి రావచ్చు. కస్టమర్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్న కస్టమర్ రివ్యూస్ అనే కాదు, యూట్యూబ్లో ఏ వీడియోస్ అయినా చూడండి కస్టమర్ రివ్యూస్ అని. మీకు ఎక్కువ కస్టమర్ రివ్యూలు చూస్తే ఏంటంటే రకరకాల ఐడియాస్ అనేవి తెలుస్తాయి. ఒకళ్ళకి వచ్చిన ఇబ్బంది ఇంకోళ్ళకి రాకపోవచ్చు, ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి ఒక మంచి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవి 10 విషయాలు మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనుకోండి 2024 సంవత్సరానికి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఏ కంటెంట్ కోసం ఏఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.